సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఎన్నికలకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం దాదాపుగా పూర్తి చేసింది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి 2 విడతల శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పర్యాయం ప్రత్యేకంగా నామినేషన్ల స్వీకరణ, పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్, ఈవీఎంల వినియోగం వంటి అంశాలపై సిబ్బందికి ప్రయోగాత్మకంగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ పాల్గొని సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సహాయ సిబ్బంది దాదాపు 12,000 మందికి కూడా శిక్షణ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. ఈవీఎంలను ఆయా నియోజకవర్గ కేంద్రాలకు తరలించారు. ఎన్నికలకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేసిన ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ నెల 11వ తేదీన పరిశీలించారు. జిల్లాలోని మద్దిపాడు, సింగరాయకొండ వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన అంతర్జిల్లా చెక్పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా ప్రజలకు అసౌకర్యం కలగకుండా తనిఖీలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా గరుడ్ సుమిత్ సునీల్ ఈ నెల 4వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే చర్యల్లో భాగంగా జిల్లా పోలీసు యంత్రాంగం కేంద్ర బలగాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 14వ తేదీన ఒంగోలు నగరంలో 300 మంది పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ మార్చ్లో ఆయన కూడా పాల్గొన్నారు. అనుమానితులను, రౌడీ షీటర్లను బైండోవర్ చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసులు తీసుకుంటున్న చర్యలను కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ప్రత్యేక పోలీసు పర్యవేక్షకులు దీపక్ మిశ్రా ఈ నెల 11వ తేదీన సమీక్షించారు. ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించడంతో వారు ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాలోని కొండపి, కనిగిరి, మార్కాపురం, దర్శి నియోజకవర్గాల పరిధిలో రోడ్ షోలు, బహిరంగ సభలు, ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మార్కాపురంలో రోడ్ షో నిర్వహించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 71.7% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానంలో నిలిచారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 17,239 మంది పరీక్షకు హాజరు కాగా 12,366 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 20,278 మంది పరీక్షకు హాజరు కాగా 11,900 మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ కోర్సుల్లో 466 మందికి గాను 277 మంది ఉత్తీర్ణత సాధించారు. వేసవిలో జిల్లావాసులకు తాగునీటి సమస్య తలెత్తకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి ఉన్న 58 ఆవాస ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని, ఈ నెల 1వ తేదీ నుంచి అదనంగా 85 ఆవాస ప్రాంతాలకు కూడా ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. అలాగే జిల్లాలోని సిడబ్ల్యూసి స్కీమ్లకు తాగునీటి చెరువులను నింపడానికి నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఈ నెల 8వ తేదీన 5 టీఎంసీల నీటిని విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ నీరు ఈ నెల 12వ తేదీ నాటికి జిల్లాలో ప్రవేశించిందని ఆయన తెలిపారు. ఈ నీటితో రామతీర్థం జలాశయంతో పాటు 25 సిపిడబ్ల్యూ స్కీములు, తాగునీటి చెరువులను నింపుతామని చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులో జగ్జీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే విగ్రహాలకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పర్వదినాలను జిల్లావాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉగాది పర్వదినం సందర్భంగా తిరుపరాంతకంలోని బాల త్రిపురసుందరీదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. జాళ్లపాలెంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి తిరునాళ్లను నిర్వహించారు. రంజాన్ సందర్భంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు, పొదిలి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కంభం ప్రాంతాల్లోని ఈద్గాలలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామాన చలువ పందిళ్లు వేసి సీతారామచంద్రుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.